ఒకవైపు ఆంధ్రాలో సినిమా పరిస్థితి అనాథైపోయింది. బికాజ్ ఆఫ్ ఈ రాష్ట్రంలో 150 థియేటర్లు సుమారుగా ఉన్నాయి. ఈ 150 థియేటర్లో 156 సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోయినాయి. నిర్వహణ ఖర్చులు భరించలేక, సినిమాలను చూసి ఆదరణ లేక, ఓటీటీలను పోటీ తట్టుకోలేక 156 థియేటర్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే మూతపడిపోయి ఉన్నాయి. ఇలా ప్రజలకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ని, వినోదాన్ని ప్రజలకు దూరం చేస్తే హూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాటిట్యూడ్? ఐఎమ్ షూర్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. గవర్నమెంట్ డెఫినెట్గా ఒక నిర్ణయాన్ని తీసుకుని, ఎందుకు సినిమాలు మూతపడుతున్నాయి, కరెంటు ఛార్జీలు కూడా కట్టుకోలేక మూతపడ్డాయి. ఇఫ్ వీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి, వీనస్ క్లోజ్ అయిపోయింది, స్వరాజ్ క్లోజ్ అయిపోయింది, వెంకటేశ్వర క్లోజ్ అయిపోయింది, రాజ్యం టాకీస్ క్లోజ్ అయిపోయింది. సో మెనీ థియేటర్స్ ఆర్ క్లోజ్డ్ ఈవెన్ ఇన్ తెనాలి ఆల్సో. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెన్. ఇది ఎందుకు జరుగుతుందంటే దీనికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం కూడా ఒకటి ఉంది. ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి షేర్లు అంటే రెవెన్యూ షేర్స్లో వివాదాలు ఉన్నాయి. ఒక మనిషి ఒక 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడంటే ఆ 100లో నిర్మాతకి ఎంత వెళ్ళాలి, ఎగ్జిబిటర్కి ఎంత వెళ్ళాలి, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వెళ్ళాలి అనేది దాని మీద వివాదాలు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఈ వివాదాల వల్ల చిన్న సినిమాలు కూడా రిలీజ్కి నోచుకోవట్ల. చిన్న సినిమాలు ఎవరైనా తీస్తే థియేటర్లు ఇచ్చేవాళ్ళే లేరు. ఈ థియేటర్లన్నీ కొంతమంది చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాల సెన్సార్ అయిన ప్రతి సినిమా కూడా విడుదల అయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది, అధికారంలో ఉంది. నాట్ ఓన్లీ దిస్ పార్టీ, ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, అప్పుడు పాత గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మరి సినిమా పరిశ్రమ మీద ఎందుకు దాని వివక్ష చూపుతున్నారో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఈవెన్ ఇన్ ద ప్రజెంట్ గవర్నమెంట్, Mr. Pawan Kalyan is there as the deputy minister. He is from film industry, all are aware. Mr. Balakrishna is there. He is also from the film industry. He is also from the government. Both they can sit together and they can take a decision. They can do what level best for the film, for the development of the film industry. వాళ్ళు కూర్చోట్ల, వాళ్ళు చేయట్ల. ఏంటో కారణం మాత్రం అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో ఉంది.